హలో ఏపీ, నమస్తే. నేను మీ షణ్ముఖ్. మరైతే ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే పదే మాటలు మేము నిరుద్యోగ యువతకు చాలా ఉద్యోగాలు కల్పించామని. రీసెంట్గా తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటనకు వెళ్ళి దాదాపు 40,000 కోట్ల పెట్టుబడులు తెచ్చారు. మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? మరి గత 4.5 సంవత్సరంలో కాలంలో ఏమి తెచ్చారు? ఎంత మొత్తంలో పెట్టుబడులు తెచ్చారు? ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? మనం దాన్ని విశ్లేషించుకున్నట్లయితే చూడండి, గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో వర్సెస్ జగన్ రెడ్డి హయాంలో 2014-19 ఈ 5 ఏళ్ల పరిపాలన కాలంలో చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన మొత్తము 65,327 కోట్లు. 65,327 కోట్లు. మరి జగన్ రెడ్డి గారి హయాంలో ఇప్పటి వరకు అంటే ఈ 4.5 సంవత్సరాల పరిపాలన కాలంలో 6,679 కోట్లు. గమనించండి, అంటే దాదాపు 10% కూడా తేలేని పరిస్థితి. అదేవిధంగా 2014-15 గాను 7,325 కోట్లు, 2015-16 గాను 10,315 కోట్లు, 2016 నుంచి 17 వరకు 14,767 కోట్లు, 2017 నుంచి 18 వరకు 8,037 కోట్లు, 2018 నుంచి 19 వరకు 23,882 కోట్లు. అంటే ఈ మొత్తము 65,327 కోట్ల రూపాయల పెట్టుబడులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రానికి రాబడ్డాయి. మరి జగన్ రెడ్డి గారి హయాంలో కేవలం 6,679 కోట్లు. సంవత్సరాల వారీగా చూసుకున్నట్లయితే 2019 నుంచి 20 వరకు 2,445 కోట్లు, 2020-21 కేవలం 48 కోట్లు. ఇది బాగా అబ్జర్వ్ చేయండి. ఈ సంవత్సరంలో కేవలం 48 కోట్లు. 2021-22 గాను 1,620 కోట్లు, 2022-23 గాను 1,124 కోట్లు, 2023 నుంచి 24 వరకు 1,582 కోట్లు. మరి ఈ మొత్తం అంతా కలిపిన 6,679 కోట్లు. అంటే చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన హయాంలో జగన్ రెడ్డి హయాంలో వచ్చిన మొత్తాన్ని మనం పరిశీలించినట్లయితే కేవలం 10% మాత్రమే పెట్టుబడులు వచ్చాయి. ఇది నేను చెప్పిండేది కాదు, సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని DPIIT వారి నుండి సమాచార హక్కు చట్టం ద్వారా బీజేపీ నాయకుడు లంకా దినకర్ వెల్లడించిన సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ఇది. విదేశీ పెట్టుబడులు, మేము విదేశాలకు వెళ్ళాము, దావోస్ పర్యటనకు వెళ్ళాము, లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాము అని చెప్తా ఉన్నారు పదే జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏ విధంగా అనేది మీరు బాగా గమనించండి. ఏది వాస్తవం, ఏది అవాస్తవం అనేది ఏపీ ప్రజలారా మీరు తెలుసుకోండి. ఏపీ నిరుద్యోగ యువత మీరు తెలుసుకోండి. ప్రైవేటు ఉద్యోగాల కల్పన పదే చెప్తా ఉంటారు. వాలంటీర్ ఉద్యోగాలు మేము కల్పించాం, దాదాపు 2,50,000 ఉద్యోగాలు. వాలంటీర్ ఉద్యోగాలు 2,50,000 ఉద్యోగాలు. బాగా గమనించండి, పేరు అనేది వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా పనిచేసేవాళ్ళు. వాళ్ళకి 5,000 తరపున 2,50,000 ఉద్యోగాలు కల్పించాం పదే చెప్తుంటారు. మరి ఒక్కసారి ఏ విధంగా వీళ్ళిద్దరి హయాంలో, చంద్రబాబు నాయుడు గారి హయాంలోను జగన్ రెడ్డి గారి హయాంలోను ఏ విధంగా వచ్చాయి ఉద్యోగాలు, ప్రైవేటు ఉద్యోగాల కల్పన మనం ఒక్కసారి గమనించినట్లయితే వాస్తవం ఏంది అవాస్తవం ఏంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రబాబు గారి హయాం 2014 నుంచి 19 వరకు వచ్చిన కంపెనీలు మొత్తము 39,450 కంపెనీలు. ఇది నేను చెప్పిండేది కాదు, సాక్షాత్తు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా, సమాచార హక్కు చట్టం ద్వారా మనకి ఇవ్వబడిన వాస్తవం. మీరు గమనించండి, వాస్తవం ఎంత అవాస్తవం ఎంత కంపారిజన్ చేసుకున్నట్లయితే చంద్రబాబు గారి హయాంలో ప్రైవేటు ఉద్యోగాలు 5 లక్షల పైచిలుకు, 5,13,351 మందికి ఉద్యోగాలు వచ్చాయి. రాష్ట్ర విభజన తర్వాత కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఒక బ్రాండ్గా, ఒక సీఈఓగా ఏపీ స్టేట్కు మారి మనకు కల్పించిన ఉద్యోగాలు 5 లక్షల పైచిలుకు. మరి అదే జగన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన కంపెనీలు కేవలం 18 ప్రైవేటు కంపెనీలు. మరలా చెప్తున్నాను, ప్రైవేటు కంపెనీలు వచ్చిన ఉద్యోగాలు 9,000 పైచిలుకు. మరి ఇది ఎంత మటుకు జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభల్లో పదే చెప్తూ ఉంటారు, మేము ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పించాం. నిన్నటి రోజున ఈ 2 రోజుల్లోనే మెగా డిఎస్సి అని చెప్పేసి ఒక ఉత్తుత్తి హామీ ఇచ్చారు. గత ఎన్నికల హయాంలో అంటే
సీఎం కాకముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ఏంది? డిఎస్సిలో 23,000 ఉద్యోగాలు భర్తీ చేయాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళకంటే మేము బేసిక్గా చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. మరి చివరికి లాస్ట్గా 6,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. అనంతపూర్ జిల్లాలోనే 4,000 మంది ఆశావాహులు ఉంటే కేవలం 4 పోస్టులకు అవకాశం ఇచ్చారు. మరి ఇది ఎంతవరకు సమంజసం అనేది నిరుద్యోగిత గమనించాలని కోరుకుంటూ నమస్తే.